హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారిని మంత్రి నారా లోకేష్ గారు ఆయన కుటుంబంతో సహా కలిశారు. విందులో పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పలు అంశాల మీద చర్చించారని చాలా పత్రికల్లో వచ్చింది. అయితే ఇటీవల అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మరోసారి పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి రావడం జరిగింది. ఆ సందర్భంగా స్టేజ్ మీదే మిమ్మల్ని పిలిచాను, ఇంటికి రావాలని, కుటుంబంతో సహా వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని పిలిచాను, ఎందుకు రావట్లేదని చేపట్టుకుని మరీ నరేంద్ర మోడీ గారు అడిగిన పరిస్థితి మనం చూసాం. అయితే నిన్న లోకేష్ గారు వెళ్ళిన తర్వాత ఆయన కుమారుణ్ణి దేవాంశ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చాలా ఆప్యాయంగా నరేంద్ర మోడీ గారు పలకరించారు. లోకేష్ గారి ఫ్యామిలీతో కూడా చాలా చక్కగా మాట్లాడారు. చాలాసేపు అంటే సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. విందు కూడా చేశారు. ఈ మొత్తం పరిస్థితిని అంటే ఈ ఎపిసోడ్ మొత్తాన్ని నారా బ్రాహ్మణి గారు తన ట్విట్టర్ ఖాతా ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆమె కీర్తిస్తూ ప్రశంసలు కురిపించారు. అయితే ఈ అన్నిటికీ వెనుక రాజకీయ పరిణామాలు కనుక చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వాల్లో కూటమి పార్టీలకు సంబంధించి ఈ తెలుగుదేశం పార్టీ అధినేత. అయితే ఈ పార్టీలో ఉన్నటువంటి నంబర్ 2 నారా లోకేష్ గారిని రాజకీయంగా తనకి హక్కుని చేర్చుకోవడం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు నరేంద్ర మోడీ గారు అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే 2019-24 మధ్య పైన ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ బిల్లు పార్లమెంట్లో ఉభయ సభల్లో పాస్ చేయాలన్నా అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎంపీల, రాజ్యసభ ఎంపీలు కావచ్చు, లోక్సభ ఎంపీల బలం చాలా ప్రాధాన్యత సంతరించుకునేది. ఏ బిల్ పాస్ చేయాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్కండిషనల్గా వాళ్ళకి సపోర్ట్ చేసిన పరిస్థితి, బీజేపీకి సపోర్ట్ చేసిన పరిస్థితిని చూసాం. అయితే 2024 తర్వాత ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. అయితే అందరూ కూడా జనసేన పార్టీ నుంచి కానీ, ఇటు టీడీపీ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, వైసీపీ నుంచి, అంటే ప్రధానంగా 2 పార్టీలు జనసేన, టీడీపీ వైసీపీని వ్యతిరేకిస్తూ వైసీపీ మీద ఒకలాంటి రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం అయితే చేశాయని చెప్పాలి. ఎందుకంటే అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 11 నెలలు అవుతా ఉంది. 11 నెలల కాలంలో అనేక కేసులు, గతంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి, దీనికి సంబంధించి కేసులు అంటూ రకరకాల అరెస్టులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో ప్రధానంగా మద్యం కుంభకోణం. అయితే రకరకాలుగా అన్ని కుంభకోణాలకు సంబంధించి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే తన మద్దతు, సంపూర్ణ మద్దతు అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఇచ్చారు. దాంతోపాటు ఎంతో సన్నిహితంగా అటు అమిత్ షా గారితో పాటు నరేంద్ర మోడీ గారికి కూడా అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు విషయంలో కూడా చాలా పక్కాగా క్లారిటీగా భారతీయ జనతా పార్టీ ఉందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. టాక్ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఎన్నికలకు ముందు కొన్ని నెలలకు ముందు జనసేన పార్టీతో పొత్తు ఏర్పాటు చేసుకుంది. అప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు గాంధీ పూర్తిగా పాలిటిక్స్కి సంబంధించి తన ఒక సెక్యులర్ భావాలు ఉన్నాయని, మరోవైపు సిపిఎం భావాలు ఉన్నాయని, చెగువేరా అంటూ రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చేవారు. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందిగా పూర్తిగా ఆయన ఆర్ఎస్ఎస్ చేతిలోకి వెళ్ళిపోయినట్టుగా కొత్త తరహాగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. సనాతని హిందూ అంటూ కూడా పూర్తిగా హిందుత్వాన్ని ఆయన ఎజెండాగా తీసుకున్నారు. అంటే ఇక్కడికి 2 పక్షాలు, అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఆయన మోడీ గారి ఆధీనంలోకి వెళ్ళిపోయినట్టు. ఇక మిగిలిందల్లా తెలుగుదేశం పార్టీ. పూర్తిగా తెలుగుదేశం పార్టీని ఆయన విశ్వసించలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 2 పార్టీలు 2014లో 2 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. నైతిక మద్దతుగా జనసేన పార్టీ పోటీ చేయలేకపోయినా నైతిక మద్దతు ఇచ్చింది. అయితే మళ్ళీ ఇదే 3 పార్టీల కాంబినేషన్తో ఈసారి ఎలక్షన్కి వెళ్ళారు, బంపర్ మెజారిటీ సాధించారు. అయితే దీంట్లో అందరూ మనం ఆసక్తిగా పరిశీలించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి మధ్యన పెద్దగా వయసు కొద్దిగా భేదం ఉంది. కాకపోతే ఇద్దరు సమకాలీన రాజకీయ నాయకులే. ఆయన గుజరాత్ సీఎంగా చేసినప్పుడు ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేశారు.
అటు ఎన్డీఏలో ఫ్రంట్లో కూడా ఆయన చాలా కీలక భూమికి పోషించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండేవారు. ఈయన కేంద్ర రాజకీయాలు, చంద్రబాబు గారు కేంద్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన నాయకుడు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చిన ఆ పరిస్థితులను చూస్తే తర్వాతి తరం అంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాతి తరం నారా లోకేష్ గారు ఖచ్చితంగా రేపో మాపో పార్టీ పగ్గాలు ఆయనకు అప్పచెప్పక తప్పదు. సో ఇప్పటి నుంచే నారా లోకేష్ని మచ్చిక చేసుకుంటాం ద్వారా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని, మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా ఆయన తన గ్రిప్లో పెట్టుకున్నారు. ఇక మూడో నాయకుడు అంటే మూడో ప్రధాన పార్టీ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారు, ఆయన్ను కూడా తన గ్రిప్లో పెట్టుకున్నట్టయితే భవిష్యత్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని పూర్తిగా తన చెప్పు చేతల్లోకి తీసుకొచ్చని నరేంద్ర మోడీ గారు భావిస్తూ ఉన్నట్టుగా కూడా మనకి అర్థమవుతూ ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని నారా లోకేష్ గారు ఎలా తీసుకుంటారు, నిజంగా ఆయన చెప్పు చేతల్లోకి వెళ్తారా? ఇప్పటికే ఇద్దరు లాక్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మూడో నాయకుడిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు తండ్రి అడుగుజాడల్ని వీడి మోడీ గారు చెప్పు చేతల్లోకి వెళ్తారా లేదా అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఇదంతా నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తూ అయితే ఒప్పుకోరు, కానీ భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు. దానికి ఇప్పటి నుంచే ప్రధాని నరేంద్ర మోడీ గారు బాటలు వేస్తున్నారని చెప్పక తప్పదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.